ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళకళలాడింది. ఒక్క మూవీ తప్ప మిగతావన్నీ క్లిక్ అయ్యింది. దీంతో ఈ సంవత్సరం సంక్రాంతి చాలా స్పెషల్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2026 టాలీవుడ్ స్టార్టింగ్ అదిరిపోయింది. ఇక ఈ జోష్‌ని కొనసాగించడమే తరువాయి అనుకున్నారు. అంతేకాని ఆ ఊపుకి కొనసాగే పరిస్థితులేం కనిపించడం లేదు. సుమారు 2 నెలల పాటు మూవీస్ నిల్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో మనం కూడా ఒక లుక్కేసేద్దాం. టాలీవుడ్‌లో సంక్రాంతి ఉన్న జోష్‌ని కొనసాగించే సినిమాలు మాత్రం కనిపించడం లేదు. నిజానికి షెడ్యూల్ ప్రకారం చూస్తే నిన్న మొన్నటి వరకు చాలా సినిమాలు క్యూలో కనిపించాయి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమా సైడ్ అవుతూ వస్తున్నాయి. దీంతో సినీ ప్రియులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇక ఈ నెలలో చూసుకుంటే సంక్రాంతి సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ సినిమా మరొకటి లేదు. ఎందుకంటే వచ్చేవన్నీ చిన్న సినిమాలే. వాటిలో కూడా కాస్త బజ్‌తో వస్తున్న మూవీ ఒకటే ఉన్నట్లుంది. పోనీ నెక్స్ట్ మంత్ అయినా సరే ఏమైనా ఊపొస్తుందనుకుంటే ఇప్పుడు ఆ ఆశ కూడా కనిపించడం లేదు. ఫిబ్రవరి మొత్తంలో చూస్తే 'స్వయంభూ' ఒకటే పెద్ద సినిమా. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ కరువైంది. ఒకవేళ 'స్వయంభూ' మిస్ అయితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా ఏదీ లేదు. ఇక మార్చి నుంచి పెద్ద సినిమాల హవా స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే కనిపిస్తుంది. పోటీగా నిలుస్తాయనుకున్న 'నాని ది పారడైస్', 'రామ్ చరణ్' 'పెద్ది' సినిమాలు రిలీజ్ పై అనుమానాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇందులో 'ది పారడైస్' దాదాపు వాయిదా పడినట్లే. ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందనే విషయం అందరూ అనుకుంటుంటే కాకపోతే ఓపెన్‌గా చెప్పడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఇక 'పెద్ది' సినిమా విషయానికి వస్తే పరిస్థితి కాస్త అటూ ఇటూగా ఉంది. మూవీ టీమ్ గట్టిగా ట్రై చేసినప్పటికీ డేట్‌కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? కానీ అదే టైంలో పెద్ద బాలీవుడ్ సినిమా నుంచి పోటీకి దిగనుంది. దీంతో రిలీజ్‌పై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే 'పెద్ది' రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయ్యేనట్టే అంటున్నారు. ఒకవేళ అనుకున్నట్లు 'పెద్ది' కూడా వాయిదా పడితే 'అడవిశేష్', 'డెకాయిట్' సినిమా తప్ప మరో మూవీ లేనట్టే. సో మొత్తంగా ఎలా చూసినా సంక్రాంతికి ఫుల్ జోష్ నింపిన మూవీస్ రానున్న 2 నెలల పాటు నిల్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. దీంతో సినీ ప్రియులతో పాటు ఆడియన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు.